మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో పురుగుల అన్నంతో విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళనకు దిగారు. నెల రోజుల నుంచి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మోడల్ స్కూల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించకపోతే తమ పిల్లలు ఇంటికి తీసుకుపోతామని విద్యార్థుల పేరెంట్స్ అంటున్నారు. 2 రోజులకు ఒక్కసారి ఇంటికి తీసుకెళ్లి స్నానం చేయించి తీసుకొస్తున్నామని తల్లిదండ్రులు అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు విద్యార్థులు. ఇట్లా ప్రిన్సిపల్ సార్ చెప్తే వాటర్ వస్తాయి ట్యాంక్స్ తెప్పిస్తాం మేము మంచిగా తీసుకొని అంటే నేను పొద్దున్న బట్టలు కడుక్కొని పోయి స్నానం చేయడానికని బకెట్ పెడితే చుక్కలు లేవు, అందరు ఎగబడి పడుతారు. మాకైతే వాటర్ లేవు. గవర్నమెంట్తో చెప్పి మా ఫెసిలిటీస్ మార్చేయండి ప్లీజ్. ప్రిన్సిపల్ సార్ చెప్తే వాటర్ వస్తాయి ట్యాంక్స్ తెప్పిస్తాం మేము మంచిగా తీసుకొని అంటే నేను పొద్దున్న బట్టలు కడుక్కొని పోయి స్నానం చేయడానికని బకెట్ పెడితే చుక్కలు లేవు, అందరు ఎగబడి పడుతారు. మాకైతే వాటర్ లేవు. ఇక్కడ ఈఎంఆర్ స్కూల్ ఏకలవ్య నామలపాడు. ఇక్కడ వాటర్ లేవు, ఫుడ్ మంచిగా లేదు, సాంబార్ కూడా మొత్తం ఫుల్గా ఉన్నది, చింతకాయ తిన్నట్టే. ఈ అన్నం కూడా మొత్తం పచ్చి వస్తుంది, గుగ్గిళ్ళల్లో కూడా పురుగులే వస్తున్నాయి, వాటర్ సరిగా లేదు, బాత్రూమ్ పోవన్నా లేదు. చెప్పినాము ఒక వారం 2 వారాల దాకా అవస్థ అవుతుంది. బట్టలు వాష్ చేసుకోక ఆ బట్టలు నేను రిటర్న్ తీసుకెళ్తున్నా, మళ్ళీ బట్టలు కొత్త ఇంటి దగ్గర వాష్ చేసుకొని తీసుకొస్తున్నా సార్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను సార్. ఇప్పుడు బట్టలు తీసుకెళ్తాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ బట్టలు తీసుకొని వస్తాను సార్. వాష్రూమ్ వెళ్ళడానికి కూడా మమ్మీ వాటర్ లేవు, మమ్మీ వాష్రూమ్ వస్తుంది అని చెప్పంటే నాన్న వాటర్ అయిపోతే ఎట్లా వెళ్తావు నాన్న అనేసి బాధ అనిపించేసింది సార్. ఏడ్ చేసిన మా పాపని బట్ట వేసుకొని అడిగినాం సార్. 2 times అడిగాను. నేను వచ్చినప్పుడు ఒకసారి అడిగాను, మా హస్బెండ్ వచ్చినప్పుడు ఒకసారి అడిగారు. వస్తాయి అని అంటున్నారు. $200 మనీ కలుపుకొని స్టాఫ్ ఫ్రూట్స్ తెప్పించి పిల్లలకి ప్రొవైడ్ చేసిండ్రంట సార్. ఈ రైస్ ఇలా ఉండడం వల్ల స్టమక్ పెయిన్ వస్తుందని పిల్లలు తినలేకపోతున్నారు అనేసి వాళ్ళ స్టాఫ్ కూడా చాలా సఫర్ అవుతున్నారు సార్. నార్త్ ఇండియన్ టీచర్స్ వచ్చిండ్రు, బిల్డింగ్ బాగుంది, స్టడీ బాగుంటుంది కదా అనేసి మా పిల్లలు నేను హైదరాబాద్ నుండి వచ్చాను సార్. మా పాపని ఇక్కడ హాస్టల్లో వేసాను, 6th క్లాస్ మా పాప ఇక్కడ జాయిన్ చేశాను సార్. 1 month. ఏకలవ్య మోడల్ స్కూల్లో పురుగులన్నంత ఇబ్బంది పడుతున్నామంటున్నారు విద్యార్థులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జరుగుతున్నారు. తిరుపతి, ఇంత జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నారు? ఓవైపు పురుగులను, మరోవైపు నీళ్లు లేక ఎంత సమస్యతో ఎంత ఇబ్బంది పడుతుంటే వాళ్ళు అసలు రెస్పాండ్ అయిన దాఖలాలు ఉన్నాయా? సతీష్, అధికారులు ఎవరు స్పందించట్లేదనే మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామలపాడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో నెల రోజుల నుండి వాటర్ రావట్లేదంటూ విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఈ రోజు ఆందోళన చేశారు. గత కొద్ది రోజుల క్రితం అధికారులకు, ప్రిన్సిపల్కు చెప్పినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదంటూ విద్యార్థులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నెల రోజుల నుంచి మంచినీటి సమస్య ఉంది, చెప్పినప్పటికీ కూడా పరిష్కరించట్లేదు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఈ రోజు మోడల్ స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. హాస్టల్లో వాటర్ లేకపోవడం, ఉదయం టిఫిన్ బైకాట్ చేసి విద్యార్థులు ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. హాస్టల్లో ఉడకని అన్నంలో పురుగులు, నీళ్ల సాంబారుతో రెగ్యులర్ గా ఇలానే జరుగుతుంది. చెప్పినప్పటికీ కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలి. ఉన్నతాధికారులు స్పందించి ఎవరైతే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారి పట్ల చర్యలు తీసుకొని హాస్టల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, వాటర్ సమస్య కావచ్చు, ఫుడ్ కు సంబంధించిన సమస్యలు ఇబ్బందులు తలెత్తకుండా సత్వరమై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మోడల్ స్కూల్లో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించకపోతే మా పిల్లలను ఇంటికి తీసుకుపోతామని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తూ హెచ్చరించిన పరిస్థితి కాబట్టి 2 రోజులకు ఒకసారి ఇంటికి తీసుకువెళ్లి స్నానం చేయించి తీసుకొస్తున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మోడల్ స్కూల్లో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తాం. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు స్పందించాలి. లేదంటే తప్పకుండా విద్యార్థుల తల్లిదండ్రులు అందరం ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసిన పరిస్థితి కనబడుతుంది. మరి ఈ వ్యవహారానికి సంబంధించి ఉన్నతాధికారులు ఎట్లా స్పందిస్తారు, వీళ్ళ సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారో చూడాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.